స్టూడెంట్స్ మొన్న మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ తీసుకొచ్చిన ఒకసారి చెక్ చేసుకోరి. సో ఎక్సైటింగ్ సార్. చిన్నకు ఒకసారి చెక్ చేసుకోరమ్మా. నాకైతే 100 వస్తుంది. మీ అమ్మ ఏం పేపర్లు రా. ఒకరి పేపర్ తీసుకొని పాస్ చేయండి వెనుకోళ్ళకి. సార్ నాకు 99 అండర్ ఫస్ట్ 99 వేసారు సార్. ఎదిటి చూద్దాం. ఇదిగోండి సార్. హాఫ్ మార్క్ అయ్యూరు సార్, అన్యాయం చేయకూడదు సార్ ప్లీజ్. హాఫ్ మార్క్ అయితే నేను క్లాస్ టాపర్ అయితే సార్ ప్లీజ్ సార్ అయ్యూరు సార్. ఆవు బాబు చూస్తున్నా కదా. మీకు పుణ్యం ఉంటుంది సార్ అయ్యూరు సార్ ప్లీజ్. ఆవురా గౌతమ్ చూస్తున్నా కదా. వీడు వేసేదాకా ఇంటట్లేదు కదా ఉంగవాడు. వచ్చిందండి హాఫ్ మార్క్ వేసిన. వేసారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అరే చెప్పరా. మనకు హాఫ్ మార్క్ వేసింది కదా, మనకు కూడా 10 మార్కులు తక్కువ అని 10 మార్కులు వేయించుకుందామా. అరే నేను రానా, నాకు భయం అవుతుంది. నువ్వు రాకరా బే, నేను పోతున్నా. యూ కరేజ్ లెస్ ఫెలో. సార్ నాకు కూడా 10 మార్కులు ఎక్కువ వస్తున్నాయి సార్. ఎక్కువ వస్తున్నాయా? ఏది నేను ఒకసారి చెక్ చేసా. ఇదిగోండి సార్. నీకు ఎక్కువ వచ్చుడు కాదు, తక్కువ వస్తున్నాయి. నువ్వు ఫెయిల్ అయినావు, పక్కన నిలబడు. ఉన్న 40 మార్కులతో మూసుకొని కూర్చున్నాయి. అమ్మని అమ్మనే ముందునేమైంది. అమ్మాయి అయ్యుండి 25 మార్కులు తెచ్చుకోమేందమ్మా మరి ఘోరంగా చెప్పి. ఆగమ్మా ఏడవకమ్మా. ఈ ఏడుపా పెట్టట్లేదు, ఒక 10 మార్కులు ఇద్దాం. అమ్మా అది 10 మార్కులు ఎక్కువ వచ్చినా మనం పాస్ అయిపోయామ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూర్చో అమ్మ మహానటి. అయితే మన నిఖిల్ గారు ఎగ్జామ్ పేపర్లు ఏం రాస్తాడో నేను చదువుతాను, మీరేనండి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి రాయమంటే మనోడు ఏం రాసాడో తెలుసా? హాట్స్పాట్ ద్వారా మనం వేరొకరి డేటా బ్యాలెన్స్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. 5G వచ్చినప్పటి నుంచి ఇష్టం ఉన్నట్టు వాడుతున్నాం, థ్యాంక్స్ టు అంబానీ తాత అండ్ జియో అని రాసిండు. బయోడైవర్సిటీ హాట్స్పాట్ గురించి రాయమంటే బయోడైవర్సిటీ తీసేసి హాట్స్పాట్ గురించి రాసి. అంటే తెలుగున్నారా నీకు? హాట్స్పాట్ ఉందని. నువ్వు పక్కకు నిలబడి ప్రిన్సిపల్ దగ్గర పోవాలి నువ్వు. ఓకే గాయస్, టైం అయిపోయింది. సార్ బాబు వాళ్ళని మీరు ప్రిన్సిపల్ దగ్గర పంపిస్తారని మర్చిపోతున్నారు. ఓ అవును కదా, రైట్. మీరు ప్రిన్సిపల్ దగ్గర కోరి నువ్వు బయట దొరుకురా.